హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఒత్తిడి మేరకు దొంగ ఓట్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓ యువతి దొంగ ఓటు వేసేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. సంతోష్ నగర్ లోని ఓ పోలింగ్ స్టేషన్లో రెండోసారి ఓటు వేసేందుకొచ్చిన యువతి దొరికిపోయింది. ఈ మేరకు సంతోష్ నగర్ పోలీసులకు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఫాతిమా ఫిర్యాదు చేశారు. 356 సీరియల్ నెంబర్ ఓటర్ స్లిప్ లో ముందుగానే ఓటు వేసి వెళ్లిన యువతి మరోసారి పోలింగ్ కేంద్రానికి వచ్చింది. అయితే యువతి చేతికి సిరా చూసి కంగు తిన్న ఎలక్షన్ అధికారులు ప్రశ్నించడంతో ఆమె పారిపోయేందుకు ప్రయత్నించింది. వెంటనే పోలీసులు ఆమెను పట్టుకున్నారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు 132 ఆర్పీ యాక్ట్, 171F, 188 ఐపీసీ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. మాధవీలత ఒత్తిడి చేయడంతోనే కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన 10 నిమిషాలు అన్నాడు. సెక్షన్ మారిపోతాడా ఆధార్ కార్డు ఇస్తున్నారు మైనర్ కాబట్టి పేరెంట్స్ పిలిపించి పేరెంట్స్ ఆ మాట పేరెంట్స్ పిలిపారు కదా సార్. మైనర్ అయితేనే పేరెంట్స్ పిలిపిస్తారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఒత్తిడి మేరకు దొంగ ఓటు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణలో ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓ యువతి దొంగ ఓటు వేసేందుకు ప్రయత్నించడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న మధ్యాహ్నం 3 గంటల టైంలో బుర్కా ధరించినటువంటి ఓ యువతి రెండోసారి ఓటు వేయడానికి వెళ్లినట్టుగా కూడా రిటర్నింగ్ అధికారులు గుర్తించి పోలీసులకు ఆ విషయాన్ని తెలియజేయడంతో పోలీసులు ఆ యువతిని అదుపులోకి తీసుకుని సంతోష్ నగర్ స్థానిక పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. 3 గంటల ప్రాంతంలో ఇదే యువతి ముందుగానే ఓటు వేసి వెళ్లిన తర్వాత మళ్ళీ అదే యువతి అదే ఓటర్ కార్డు పట్టుకొని సీరియల్ నెంబర్ 356 ఓటర్ స్లిప్ లో తన పేరులో భాగంగా ఆధార్ కార్డ్ ని, ఈపిక్ ఓటర్ ఐడి కార్డ్ ని తీసుకొని మళ్ళీ అదే బూత్ లోకి వెళ్లి అక్కడ ఓటు వేసేటువంటి టైంలో తన పేరుని పరిశీలిస్తుండగా అప్పటికే తన పేరు పైన ఓటు వేసి ఉండడము, తన చేతికి సీరా ఉండడంతో ఇమీడియట్ గా ఎన్నికల అధికారులు అప్రమత్తం అయ్యి మీ ఓటు ఆల్రెడీ నమోదైంది, మీరే ఓటు నమోదు చేశారు, మళ్ళీ ఓటు వేయడానికి ఎలా వస్తారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ యువతి అక్కడి నుంచి కూడా పారిపోతా ఉండగా పోలీసులు పట్టుకొని పోలీసులు సంతోష్ నగర్ పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి అక్కడ ఎవరైతే తన మానిటరింగ్ కొనసాగుతున్నటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్ ఫాతిమా ఒక లిఖితపూర్వమైనటువంటి ఫిర్యాదును కూడా అందజేసింది. ఆ ఫిర్యాదులో ఈ యువతి బురకా ధరించుకొని రెండోసారి ఓటు వేయడానికి వచ్చింది. తనని అన్ని రకాలుగా అడిగినప్పుడు తను ఎలాంటి సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేసింది అన్నట్టు కూడా పోలీసులు ఫిర్యాదు చేయడము. ఈ ఫిర్యాదుపై పోలీసులు సక్రమంగా స్పందించట్లేదు, అనుకూలంగా స్పందించట్లేదు అంటూ కూడా నిన్న మాధవీలత ఈ అంశాన్ని పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసులను నిలదీసి పోలీస్ స్టేషన్ లో కూర్చొని పోలీసుల ముందే ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి 21st సెంచరీలోనే ఉన్నామా, అసలు డెమోక్రసీ అంటే ఇదేనా, ఇంత దౌర్జన్యంగా రెడ్ హ్యాండెడ్ గా పట్టిస్తూ కూడా పోలీసులు కేసు నమోదు చేయట్లేదు, తనపై అయితే అక్రమ కేసులు సెకండ్స్ లో నమోదు చేశారు, తాము పట్టించినటువంటి ఇష్యూ పైన ఆ బాలిక పైన కేసు నమోదు చేయట్లేదు, మైనర్ బాలిక అని మాధవీలత అంటుంది, కానీ ప్రిసైడింగ్ అధికారి మైనర్ బాలిక అంటూ మాత్రం ఎక్కడ ఆ ప్రస్తావనకు తీసుకురాకుండా ఒక యువతి దొంగ ఓటు వేయడానికి వచ్చినప్పుడే తమ దృష్టికి వచ్చిందని ఒక ఫిర్యాదు అందజేసింది. దీనిపైన ఎన్నికల కమిషన్ కూడా దృష్టి పెట్టింది. ఇది బూత్ నెంబర్ 111/68 లో సంతోష్ నగర్ ప్రాంగణంలో జరిగినటువంటి ఇష్యూ అన్నట్టు కూడా పోలీసులకు వచ్చినటువంటి వెంటనే 132 ఆర్పీ యాక్ట్ ప్రకారంగా 171F ప్లస్ 188 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి 356 సీరియల్ నెంబర్ ఓటర్ స్లిప్ లో ఉన్నటువంటి ఆ యువతియే మళ్ళీ రెండోసారి ఈ ఓటు నమోదు చేసుకోవడానికి వచ్చింది అన్నట్టుగా కూడా తన చేతికి సీరా ఇంకును చూసి అధికారులే కంగుతిని అవాక్కులోనై అక్కడి నుంచి కూడా ఆ అమ్మాయిని పట్టుకునేటువంటి ప్రయత్నాలు చేయడంతో పారిపోయేటువంటి ప్రయత్నం చేసింది. ఈ దొంగ ఓటు
అంశానికి సంబంధించి స్వయాన ఆ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తులే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, మాధవీలతకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, మాధవీలత అక్కడికి చేరుకోవడము, తనకు పోలీసులు సహకరించట్లేదు, పోలీసులు తమ అభ్యంతరాలను తీసుకోవట్లేదు, రిప్రజెంటేషన్ తీసుకోవట్లేదు, ఫిర్యాదులు అందుకోవట్లేదు, ఎందుకు ఆ రెండో ఓటు వేయడానికి వచ్చినటువంటి దొంగ ఓటర్ని పోలీసులు కేసు నమోదు చేయలేకపోతా ఉన్నారంటూ కూడా రాత్రి వరకు అదే పోలీస్ స్టేషన్ లో హంగామా క్రియేట్ చేసింది, హల్చల్ క్రియేట్ చేసింది. పోలీసుల సమక్షంలోనే ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ఈ ఇష్యూని క్రియేట్ చేయాలి, ఈ ఆధారాలు పక్కగా తమ దగ్గర ఉన్నాయి, అది ప్రిసైడింగ్ ఆఫీసరే పట్టుకొని నేరుగా పోలీసులకు అప్పగిస్తే ఎంఐఎం మాత్రం అలాంటి కార్యక్రమాలకు మేము పాల్పడమంటూ మాత్రం తమని తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉంది అంటూ కూడా మాధవీలత ఘాటుగానే స్పందించింది. దీనిపైన ఎట్టకేలకు సంతోష్ నగర్ పోలీసులు 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రెహానా. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Please, you do not want to give a copy of this. You do not want to give a copy. You are giving a copy of this or no? ఆధార్ కార్డు ఇస్తున్నారు, మైనర్ కాబట్టి పేరెంట్స్